మన విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారికి మనకి ఎటువంటి సంబంధం ఉంది? మనం ఆయనతో ఎలాగ మనం కనెక్ట్ అయి ఉన్నాము? ఆయన మనల్ని ఎలా ఏర్పరచుకున్నాడు? ఆయనతో మనం ఎలా కనెక్ట్ అయి ఉన్నాము? మనం ఎలా జీవించాలి అనే విషయాలు ఈరోజు మనము నేర్చుకుందాం. మనందరికీ తెలుసు, ఎందుకంటే మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే మీరు గనక ప్రతి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తారు. జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన ప్రేమ చేత. ఆయనతో మనం కలిసి ఉండాలని, మనమందరూ కూడా ఒక సంతోషకరమైన జీవితం జీవించి మనమందరూ విస్తరించి ఫలించి అభివృద్ధి చెందాలనే ఆయన కోరిక. ఇది తప్ప వేరే కోరిక లేదు. దాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాడే అపవాది. ఇప్పుడు అపవాది క్రియలను లయపరిచి మనందరికీ కూడా ఒక రక్షణ అనేది ఏర్పాటు చేశాడు ప్రభు. ఇప్పుడు ఆయన అపవాది క్రియలను లయపరచడానికి ఏం చేశాడంటే, ఆయనే మన పాపముల కొరకు తన రక్తాన్ని చిందించి కలవరి శిలువలో చనిపోయి తిరిగి 3వ దినాన పునరుత్థానుడై లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయి మరలా తిరిగి రానయ్యున్నాడు. ఇది ఆయన చేసే పని. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన టాస్క్ కంప్లీట్ చేశాడు. రక్షణ అనేది మనకు సిద్ధపరిచి వెళ్ళిపోయాడు. రెండవసారి మనల్ని కొనుక్కోవడానికి రాబోతూ ఉన్నాడు. ఇది మన క్రైస్తవుల యొక్క విశ్వాసం. అదే మన నిరీక్షణతో మనం జీవిస్తాం కదా. ఇప్పుడు రక్షించబడిన మనము యేసుక్రీస్తు ప్రభువారితో ఎటువంటి సంబంధం మనకి ఆయనకి ఉంది అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి మనం మొదటిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో చూసుకుందామండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉందునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో చూస్తే ఒక చక్కటి ప్రసంగం చేశారండి శిష్యులైన వారికి. అలాగే అది ఆ మెసేజ్ మనందరికీ కూడా వర్తిస్తుంది. చాలా మంచి ప్రసంగం ఇది. ఆయన అప్పగింపబడక మునుపు చేసిన ప్రసంగం ఇది. చాలా అద్భుతమైన ప్రసంగం అన్నమాట. ఇందులో ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు, నేను ఎవరో కాదు, తండ్రి నన్ను పంపాడు, నేను తండ్రి ఒకటే ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా యోహాను సువార్తలో క్లియర్గా చెప్పారు ప్రభువారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమని చెప్తా ఉన్నారంటే 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లిగా ఆయన పోల్చబడతా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తే ద్రాక్ష తోటలు చూస్తూ ఉండవండి. ఆ ద్రాక్ష తోటలకి కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకి తీగలు, మరి ఆ తీగలకి మంచి మంచి ద్రాక్ష పళ్ళు ఎక్కువగా కాస్తూ ఉంటాయి. ద్రాక్షవల్లి నేను, మీరు తీగలు అంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం ఇంకా క్లియర్గా వద్దాం. ఒక చెట్టుకి కొమ్మలు ఎలాగైతే ఉంటాయో, ఒక చెట్టుకి కొమ్మలు అయితే ఎలా అయితే ఉంటాయో ఆ కొమ్మలుగా మనం పిలువబడుతున్నాము. అంటే ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్ ఏమో వైన్ అంటారు, మనమేమో బ్రాంచెస్గా పిలువబడతాం. ఇంగ్లీష్లో బ్రాంచెస్ అని ఉంటుంది. బ్రాంచెస్ అంటే తెలుగులో ఏమని వస్తుందండి? కొమ్మలు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తా ఉన్నారంటే, నేను మరి ద్రాక్షావళిని అయితే మీరందరూ కొమ్మలుగా ఉన్నారు అంటున్నాను. అంటే ఇప్పుడు ఉదాహరణకి చెట్టు కొమ్మలు ఎక్కువ వచ్చినప్పుడు మనకి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కొన్ని ప్రాంతాలకు మనం రోడ్ల మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు రోడ్ సైడ్ చెట్లు బాగా పెరిగిపోతాయి కదా. పెరిగిపోయి కొమ్మలు రోడ్ల మీద వచ్చేస్తూ ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ కొమ్మలు కట్ చేస్తారు కదా. కొమ్మలు కట్ చేస్తారా చేయరా? ఈ కొమ్మలు కట్ చేసిన తర్వాత ఆ కొమ్మలన్నీ పక్కన పడేసిన తర్వాత కొద్దిసేపటికి ఏమవుతాయి? కొమ్మలు ఎండిపోతాయి. అంతేనండి. ఇప్పుడు మనం ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకున్న కొమ్మ నరికేసి ఒక అరగంట ఎండలో ఉంచండి, ఏమవుతుంది? ఆ చెట్టు కొమ్మ ఎండిపోతుంది. అంటే ఆ చెట్టు కొమ్మ చెట్టుకు ఉన్నంత వరకు దానిలో ఏముంది? ప్రాణం ఉంది. అది కరెక్ట్, ప్రాణం ఉంది. ఆ చెట్టు కొమ్మను అరికేసిన తర్వాత ఆ చెట్టు కొమ్మ ఏమైంది?
అందులో ప్రాణం లేదు. ఎందుకని? వేరైపోయింది. ఆ విధంగా కొమ్మలుగా మనలో పోలుస్తూ ఉన్నాడు. చెట్టుకున్న కొమ్మలుగా యేసుక్రీస్తు ప్రభువారు మనలో పోలుస్తూ ఉన్నాడు. ఈ చెట్టు కొమ్మ చెట్టు కట్టుకుని ఉంటే ఎలా ఉంటుంది? ఎప్పటికీ ఎండిపోదు. ఎప్పటికీ ఎండిపోదు. ఎప్పుడైతే చెట్టు కొమ్మ చెట్టు నుండి వేరైపోయిందో చెట్టు కొమ్మ ఎండిపోద్ది. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఏమని చెప్తా ఉన్నాడు? ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. అంటే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువారితో అంటుకట్టుకుని మనం జీవిస్తామో మన లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందండి? చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మన జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బలహీనతలు వచ్చినా ప్రభు మనల్ని ఆటోమేటిక్గా దాని నుంచి విడిపించేస్తాడండి మనకు తెలియకుండానే. అటువంటి గొప్ప జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము పాత నిబంధనలో ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను. మనందరికీ తెలిసిన వ్యక్తే లోతు. మనందరికీ తెలుసు కదా, లోతు తెలుసు కదా. లోతు ఎవరండి? అబ్రహాం యొక్క సహోదరుడు కొడుకు. అంటే అబ్రహాంకి కొడుకు వరుస అవుతాడు లోతు. మరి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తన భార్యని అలాగే లోతు కుటుంబాన్ని వెంట పెట్టుకుని వస్తాడు. అప్పుడు దేవుడు అబ్రహాముతో పాటు లోతును కూడా ఆశీర్వదిస్తాడు కదా. ఆశీర్వదిస్తాడా లేదా? అప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత అబ్రహాము పనులకి లోతు పనులకి చిన్న తగాద అవుతుంది. అప్పుడు లోతు ఏమంటాడంటే, మరి మనిద్దరూ కలిసి ఉండటం కన్నా వేరువేరుగా ఉండటం మంచిది, కాబట్టి నేను వేరే చోటకి వెళ్ళిపోతాను, నువ్వు వేరే చోటకి వెళ్ళిపో అంటే అప్పుడు అబ్రహాం అంటాడు, నీ ఇష్టమయ్యా, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అంటాడు. అప్పుడు లోతు ఏం చేస్తాడు? సొదొమ గొమొర్రా ప్రాంతాల వైపు చూస్తాడు. అది చాలా గ్రీనిష్గా ఉందంట, మంచిగా పంటలు పండుతూ ఉన్నాయట. అప్పుడు వెంటనే ఈ లోతు ఏం చేశాడంటే, అయ్యా మరి అబ్రహాము నేను అక్కడికి వెళ్ళిపోతాను చిన్నాన్న గారు అని చెప్పేసి అనేసరికి, సరే నీ ఇష్టం వెళ్ళు అన్నాడు. అప్పుడు లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. అబ్రహాం ఎక్కడున్నాడు? కానాన్లోనే ఉండిపోయి అక్కడే గుడారం వేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, అబ్రహాముతో లోతు ఉన్నంత వరకు లోతు జీవితం ఎలా ఉంది? సమృద్ధిగా ఉంది. ఏ గొడవలు లేవు, ఏ ఆటంకాలు లేవు, ఏ ప్రమాదకరమైన సంఘటనలు తన జీవితంలో జరగలేదు. అబ్రహాముతో వేరైపోయిన తర్వాత ఒక ప్రమాదకరమైన సంఘటన జరిగింది. శత్రురాజులు వచ్చి ఏం చేశారంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను ముట్టడి వేసి వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని, ఆస్తుల్ని అన్ని కూడా వెంట పెట్టుకుని వెళ్ళిపోయారు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఈ వార్త తెలిసింది. ఇదిగో మరి లోతు తన భార్యని, పిల్లల్ని అందరూ శత్రువులు వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారంట. అంటే అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే అండి, పాపం తన దగ్గర 318 మంది సైనికులు ఉన్నారట. సైనికులు అబ్రహాం కొరకు పనిచేసేవాళ్ళు. వాళ్ళ వెంట పెట్టుకుని ఆ శత్రువులందరినీ ఓడించి అప్పుడు లోతుని తన కుటుంబాన్ని వెంట పెట్టుకుని వచ్చాడు, తిరిగి తీసుకొచ్చాడు. సొదొమ పట్టణస్థులందరినీ కూడా కాపాడాడు అబ్రహాం. అంటే ఇప్పుడు అయినా కానీ లోతు ఏం చేశాడు? సొదొమ గొమొర్రాలో ఉన్నాడా? అబ్రహాంతో పాటు వచ్చాడా? సొదొమ గొమొర్రాలోనే ఉన్నాడు. అదవుతుందండి. సొదొమ గొమొర్రా విడిచిపెట్టి రావట్లేదు ఇంకా. అంటే లోతు ఎక్కడ కలిసిపోయాడు? లోకంలో కలిసిపోయాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎంత భయంకరమైన పట్టణాలు అంటే అండి, అక్కడ భయంకరమైన వ్యభిచారం అంట. మరి లస్బియన్స్ అంటారు, అటువంటి వ్యభిచారం చేస్తూ ఉన్నారు వాళ్ళు. అలాగే భయంకరమైన మరి విగ్రహారాధికులు, అలాగే వాళ్ళకి ఏది ఇష్టమో అది చేస్తారంటే ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పేటోళ్ళు ఎవరు లేరు. దేవుడి మాట అస్సలు ఆలకించరు. అటువంటి దేవుని భయం లేని ప్రజలు. అటువంటి ప్రజల మధ్యకి ఎవరు వెళ్ళారు? లోతు వెళ్ళిపోయాడు. అంటే లోతు అబ్రహాముతో వెంట పెట్టుకుని ఉండి జీవించే జీవితం ఎలా ఉంది? చాలా సస్యశ్యామలంగా, సంతోషంగా, సమాధానంగా ఉంది. ఎప్పుడైతే లోతు అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో దేవుని యొక్క ప్రజెన్స్ను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు రెండవసారి దేవుడు
ఆ సొదొమ గొమొర్ర పట్టణాలను నాశనం చేయాలని మరి అక్కడ దేవదూతలు పంపించడం జరిగింది. మరి వాళ్ళతోనే వాళ్ళు వ్యభిచరించాలని చూశారు సొదొమ గొమొర్ర పట్టణ ప్రజలు, భయంకరమైన పాపులాలు. అప్పుడు దేవుడు ఆ రాత్రి అగ్నిగంధకాలు కురిపించాడు, సొదొమ గొమొర్ర పట్టణాలన్నింటినీ కూడా నాశనం చేసేసాడు. ఎంతమంది రక్షించబడ్డారు సొదొమ గొమొర్ర పట్టణం నుంచి? లోతు, అతని భార్య, 2 కుమార్తెలు, 4 మాత్రమే. లోతుకు సంబంధించిన బంధువులు కానీ వాళ్ళ అల్లులు కానీ ఎవ్వరూ రాలేదు లోతు కూడా. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత తన భార్య కూడా ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి ఉప్పు స్తంభం అయిపోయిందండి. తను కూడా చనిపోయింది. మిగిలింది ఎవరు? ముగ్గురే. చూడండి, లోతు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి లోతు జీవితంలో ఎంత ప్రమాదకరమైన సంఘటనలు జరిగినాయో తన కుటుంబం అంతా కూడా శాపానికి గురైందండి. అవునా కదా? మరి అప్పుడే లోతు తమ కుమార్తెల తండ్రితో మరి వాళ్ళు కలవడం, వాళ్ళ సంతానం పుట్టడం, వాళ్ళ మోయాబీలు అమ్మోనీలుగా పిలువబడటం, వాళ్ళందరూ సపిత సంతానంగా పిలువబడటం జరిగింది. ఇదంతా లోతు జీవితంలో ఇన్ని ఉపద్రవాలు రావటం వెనక కారణం ఏంటి? లోతు ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అబ్రహాము దేవుని శక్తితో నింపబడిన వాడు. అబ్రహాము ఒక ప్రవక్త, ఒక విశ్వాసులకు తండ్రి. అటువంటి తండ్రిని విడిచిపెట్టి లోతు వెళ్ళిపోయేసరికి తన జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే అబ్రహాముని దేవుడు పిలిస్తే దేవుడు ఎవరితో ఉన్నాడు అన్నట్లు ఇక్కడ అబ్రహాముతో ఉన్నాడు. ఆ విషయాన్ని లోతు గుర్తించలేదు. అంటే దేవుడు అబ్రహాముతో ఉన్నాడన్న సంగతి గుర్తించలేకపోవడం వల్ల లోతు జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఇక్కడ చూడండి, మన విశ్వాస జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎప్పుడు కూడా అంటుకట్టుకుని జీవించాలి. మన ఆలోచనలు కానీ, మన ప్రవర్తన కానీ, మన హృదయాలు కానీ, మన క్రియలు కానీ మన ప్రభు సమక్షంలోనే ఉండాలి. అంతకు మించి మనము వెళ్ళకూడదు. ఎందుకంటే లోకంలో ఒకవేళ మనం ఫుల్గా కలిస్తే, దేవునికి వేరే కనుక జీవిస్తే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు, శోధనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ప్రభువు నమ్ముకున్న మనకు శోధనలు రావా? వస్తాయి. వాటి నుంచి విడిపించేవారు ఎవరు? ప్రభువే మనల్ని విడిపిస్తాడు. అబ్రహాము శోధనలు వచ్చినాయా లేదా? వచ్చినాయా? అబ్రహాము ఈజిప్టు దేశానికి వెళ్తే అక్కడ ఫరో చూసి శారాన్ని తీసుకుని వెళ్ళిపోయాడా? అప్పుడు దేవుడు మరలా శారాన్ని విడిపించాడా? మరలా గెరార్ దేశంలో అబీమెలెకు అనే రాజు శారాన్ని తీసుకుని వెళ్ళాడా? అబ్రహాముకి మళ్ళీ శారాన్ని అప్పగించాడా? అబీమెలెకు బుద్ధి చెప్పి. అంటే ఈ విషయాలన్నింటిలో కూడా అబ్రహాముకి శోధనలు వెంబడించలేదా? శోధన రాలేదా? వచ్చినాయి. కానీ ఎవరు విడిపించారు? దేవుడే విడిపించాడు. అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చాడు. ఎందుకని? అబ్రహాము ఎవరితో అంటుకట్టుకుని ఉన్నాడు? దేవుడితో అంటుకట్టుకుని ఉన్నాడు. అది చాలా ఇంపార్టెంట్. మన విశ్వాస జీవితంలో కూడా మన ప్రభుతో అంటుకట్టుకుని జీవించే జీవితం అనేది మనకి చాలా శ్రేష్టమైనదిగా ఉంటుందండి. ఇక్కడ చూస్తే మొదటగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ద్రాక్షవల్లిగా ఉంటే మనం ఎవరిలా ఉన్నామంటండి? తీగలుగా ఉన్నాం. అంటే చెట్టు కొమ్మల్లా ఉన్నాం. అదనమాట. ప్రభువుకి మనకి ఉన్న సంబంధం ఏంటంటే ఆయన ద్రాక్షవల్లి అంటే మనము తీగలం. అంటే ఆయనతో అంటుకట్టుకుని ఉండే జీవితము మనము జీవించాలి. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారికి మనకి ఉన్న సంబంధం అనేది ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. చూడండి, ఇంకా మనకి క్లియర్గా చూడాలంటే 27వ వచనం చదవండి. 27, 28. అటువలే క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములమై ఉన్నారు. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి
వేరువేరుగా అవయములై ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి శరీరముగా సంఘం ఉంది కదా. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభువారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి మనందరూ కూడా అవయవాలుగా ఉన్నామంట. అర్థమవుతుందండి? వీఆర్ ద పార్ట్స్ ఆఫ్ బాడీ. ద హెడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ క్రైస్ట్. మనము ఆ శరీరానికి అవయవాలుగా ఉన్నాము. ఆ శరీరానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. అది అంటే ఇక్కడ మనము రెండవదిగా చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారికి మనం ఎలా ఉన్నామంట? దేహముగా ఉన్నాం. మనం అందరం ఒక్కరు కాదు, మొత్తం అందరూ కలిపి ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ కలిసి ఆయన బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట. ఆ బాడీకి సంబంధించిన అవయవాలు మనం అందరం ఇప్పుడు మనందరూ ఉన్నాం. మనందరం ఒక్కొక్కరుగా ఒక్కొక్క అవయవముగా ఉన్నాము. అది చెప్తా ఉన్నాడు. 28వ వచనం చదువుకున్నాం తల్లి. 28వ వచనం 12:28. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, చూడండి, ప్రవక్తలుగాను, బోధకులుగాను, అద్భుతములు చేయవారుగాను, స్వస్థపరిచి కృపావలం గలవారుగాను, ఉపకారములు చేయవారుగాను, ప్రభుత్వములు చేయవారుగాను, నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించాను. అది అదవుతుందండి. ఎవరెవరు ఏ కోవకు చెందిన వాళ్ళో ఇక్కడ లిస్ట్ రాయబడి ఉంది. ఇక్కడ కొందరిని ఎలా నియమించాడటండి? అపోస్తలుడు. అపోస్తలుడు అంటే ఎవరంటే అండి, ఎక్కువగా సంఘాలు స్థాపించి అనేక మందిని రక్షించిన వాడిని అపోస్తలుడు అంటారనమాట. ఆది అపోస్తలుడు అంటే 12 మంది శిష్యులు కూడా వాళ్ళు ఎంతో మందిని ఎన్నో దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. వాళ్ళందరూ కూడా అపోస్తలులుగా పిలువబడ్డారు. అపోస్తలులు అంటే ఎక్కువ మందిని రక్షించి అనేక చోట్లకు సువార్త చెప్పి అనేక సంఘాలు కట్టేవారిని అపోస్తలులు అంటారు. తర్వాత కొందరిని ప్రవక్తలుగాను. ప్రవక్తలు అంటే ఏంటంటే అండి, మరి దేవుడు కొంతమందికి ప్రవచనము అనే వరం ఇస్తాడు. ప్రవచనం అనే వరం భవిష్యత్తులో జరగబోయే సంగతులు ముందుగానే దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తాడు. వాళ్ళనే ప్రవక్తలు అంటారు. ఇప్పుడు బైబిల్లో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. యెషయా ప్రవక్త ఉన్నాడు, ఇర్మియా ప్రవక్త ఉన్నాడు, తర్వాత మరి దానియేలు ప్రవక్త ఉన్నాడు, తర్వాత మరి చాలా మంది, మలాకీ ఉన్నాడు, తర్వాత జకరియా ప్రవక్త ఉన్నాడు, ఏలియా ప్రవక్త ఉన్నాడు, ఎలీషా ప్రవక్త ఉన్నాడు. వీళ్ళందరూ ప్రవచనాలు చెప్పారా లేదా? నూతన నిబంధనలో వచ్చిన తర్వాత బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా ప్రవక్తే, అవునా కదా? కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, నిజమైన ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు చెప్తే ఎగ్జాక్ట్ గా చెప్పినట్టు జరుగుతుందండి. అలా కూడా దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడట. తర్వాత ఇంకెవరిని ఏర్పరచుకున్నాడట అండి? కొంతమందిని బోధకులు అంటే అప్పట్లో యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో రబ్బూని అని పిలిచేవారు. వాళ్ళు రబ్బూని, యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా రబ్బూని అని పిలిచేవారు యూదులు. బోధకులు అన్నమాట. ధర్మశాస్త్రోపదేశకులు అంటే ధర్మశాస్త్రంలో పట్టున్న వాళ్ళు, పాత నిబంధన గ్రంథంలో బాగా పట్టున్న వాళ్ళు అన్నమాట. మరి ఈ రోజు కూడా పరిశుద్ధాత్మదేవుడు అనేక మందికి వాక్య జ్ఞానం ఇచ్చి వాళ్ళ ద్వారా అనేక విషయాలు బోధిస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళకి దేవుడిచ్చే వరవ కదా. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడా లేదా? ఏర్పరచుకున్నాడు. తర్వాత ఇంకెంతమంది అంటండి? అద్భుతములు చేయవారు. ఏంటంటే అద్భుతములు చేయవారు. ఈ అద్భుతాలు చేయటం అనేది దేవుడిచ్చే వరం అండి. కొంతమంది ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయండి. కొంతమంది ప్రార్థించినప్పుడు వర్షాలు పడతాయి, కొంతమంది ప్రార్థించినప్పుడు వర్షాలు ఆగిపోతాయి, కొంతమంది ప్రార్థించినప్పుడు మిరాకిల్స్ జరుగుతాయి. ఇప్పుడు కూడా ఉన్నారు చాలా మంది భక్తులు. అటువంటి వాళ్ళు ఇంకా బయటికి రావట్లేదు. కానీ ఎంతో మంది భక్తులు విలేజెస్ లో కానీ సిటీస్ లో కొంతమంది చాలా మంది ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వారి ప్రార్థన మీద అద్భుతాలు చేయడం జరుగుతుంది. అది ఎవరిచ్చిన వారు? వాళ్ళకి దేవుడు వాళ్ళ అలా నియమించుకున్నాడు అద్భుతాలు చేసేవారుగా. తర్వాత స్వస్థపరచు కృపావలం గలవారుగాను. స్వస్థపరిచే వరం చాలా మందికి దేవుడు, ఎవరికన్నా వ్యాధి బలహీనత ఉంటే వాళ్ళు ప్రార్థన చేస్తే మరి ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ రోజుల్లో కూడా దేవుడు
ఆ వరం చాలా మందికి ఇచ్చాడు. మరి చాలా మంది స్వస్థత పొందుకుంటున్నారు ప్రార్థన చేసినప్పుడు కూడా. అంటే ఇది ఎవరిచ్చారు వాళ్ళకి? దేవుడే ఇచ్చాడు. అర్థమవుతుందండి. ఈ స్వస్థపరచు వారుగాను ఎవరు నియమించుకున్నారు? వీళ్ళొక అవయవం అన్నమాట. ఈ బాడీలో వాళ్ళొక పార్ట్. స్వస్థపరచు వారు ఒక పార్ట్, అద్భుతాలు చేయవారు ఒక పార్ట్, ప్రవక్తలు ఒక పార్ట్, అపోస్తులు ఒక పార్ట్. వీళ్ళందరూ కలిసే బాడీ. అర్థమవుతుందండి. ఇంకా ఎంతమందినంట? మరి ఉపకారములు చేయవారు. అంటే ఉపకారములు అంటే పరిచారం చేసేవారు, పేదలకి లేనోళ్ళకి సహాయం చేసేవాళ్ళు, ఎదుటోళ్ళు సమస్యలు ఉంటే వాళ్ళకి ఉపకారం చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఉపకారాలు చేసేవాళ్ళు అంట. తర్వాత ప్రభుత్వాలు చేయవారు. ప్రభుత్వాలు చేయరు అంటే దేవుడు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తాడు, అధికారాలు అప్పచెప్తాడు. అధికారంగా వాళ్ళు దేవుడు వారిని నియమించుకుంటాడు. కొంతమంది భాషలు మాట్లాడువారుగాను. ఇవన్నీ ఎవరిచ్చారండి? కొంతమందికి భాషలో అర్థం చెప్పేవారము. ఇవన్నీ ఎవరికి ఇచ్చాడంటే విశ్వాసులైన వారికి, సేవకులైన వారికి, ప్రతి వారికి దేవుడు ఇచ్చాడు అనమాట. అంటే దీని ప్రకారంగా మనం చూసుకుంటే ఇప్పుడు చూడండి, ఆది అపోస్తుల కాలంలో ఎక్కువగా అద్భుతాలు చేస్తున్న వాళ్ళు ఎవరండి? పేతురు గారు చేశారు కదా. పేతురు గారు చేశారా లేదా? పేతురు గారు నీడపడి అనేక మంది రోగులు స్వస్థపరిచి పడిపోయారట. అవునా? పుట్టుకుంటూ వాళ్ళని లేపేశాడు ఆయన పేతురు గారు అక్కడ శృంగారం అనే దేవాలయం దగ్గర. తర్వాత మళ్ళా అయినయ్య అనే ఒక కుంటువాడు ఉన్నాడు లుద్దలో, అతను కూడా స్వస్థపరిచేశాడు. చనిపోయిన తబిత, ఆమె చనిపోయి ఉంటే ఆమెను కూడా లేపేశాడు పేతురు గారు. ఎన్ని అద్భుతాలు చేశాడు. మరి తర్వాత అద్భుతాలు చేసింది ఎవరంటే స్టెఫను అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు. ఫిలిప్పు స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు. మరి పౌలు గారు అద్భుతాలు చేశాడు. ఇవన్నీ దేవుడు వారి వారి పరిమాణాన్ని బట్టి వారికి ఇవ్వడం జరిగింది. ఆది అపోస్తులు అలా వాడబడ్డారు. ఇప్పటికీ కూడా దేవుడు మరి ఈ వరాలు అనేవి ప్రభు ఇస్తా ఉన్నాడు. వాళ్ళ పరిమాణాన్ని బట్టి, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని బట్టి, భక్తిని బట్టి, వాళ్ళు స్వీకరించే విధానాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. వాళ్ళు అద్భుతాలు చేస్తా ఉన్నారు, స్వస్థతలు చేస్తా ఉన్నారు. మరి వాళ్ళు మరి ప్రార్థన చేసే వాళ్ళకి అనేక మంది విడుదల పొందుకుంటా ఉన్నారు. ఎలా జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారిలో మనందరం ఎలా ఉన్నామంటండి? అవయములుగా ఉన్నాము. అవయవాలు, మనందరం కూడా అవయవాలు. ఈ అవయవాలు అంటే అంతా కలిపితే బాడీ, శరీరం అయిపోయింది, దేహం అయిపోయింది. ఈ దేహానికి శిరస్సే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే చూడండి, మనకి ప్రభువారికి ఎంత అన్యోన్య సంబంధం ఉందా లేదంటారా? ఇప్పుడు నా చెయ్యి నేను చెప్పిన పని చేయలేదనుకోండి, నా చెయ్యి నా ప్రయోజనమా నిష్ప్రయోజనమా? ఇది నిష్ప్రయోజనమే. ఒక అవయవం దెబ్బలాడుకుంటే దానివల్ల ప్రభు పని జరగదు. అందరూ కలిసి ఉంటేనే, అవయవాలన్నీ కలిసి ఉంటేనే ప్రభు పని జరిగిద్ది అని ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. అంటే దేహానికి అవయవాలు ఎలాగైతే ఉన్నాయో క్రీస్తులో మనందరూ కూడా అవయవములుగా ఉన్నాము. ఇదే వచనం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది చాలా చక్కగా. మరి ఇక్కడ మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అండి. చూడండి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును అపోస్తలుగాను ప్రవక్తలుగాను సువార్తికులుగాను కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. ఎవరిదంటండి ఈ శరీరం? ఎవరిది? యేసుక్రీస్తు వారి శరీరం. అంటే మనందరం ఈ క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మం చేయడానికి కొందరిని ఎలా ఏర్పాటు చేసుకున్నాడటండి? అపోస్తలులుగా ఏర్పాటు చేసుకున్నాడట, కొంతమందిని ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకున్నాడట, సువార్తికులుగా ఏర్పాటు చేసుకున్నాడట, కాపరులుగా ఏర్పాటు చేసుకున్నాడట, ఉపదేశకులుగా నియమించాడట. అంటే మనందరికీ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చాడా లేదంటారా? ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడా లేదంటారా? ఆ బాధ్యతలో మనం నమ్మకంగా ఉండాలి ప్రభు కోసం. అది మనకి ఇచ్చింది ఏదన్నా కావచ్చు. మనకి ప్రార్థన అనే వరం దేవుడు ఇచ్చాడు అనుకోండి, అనేక మంది గురించి ప్రార్థన చేయొచ్చు. దేవుని ఆరాధించే వరం ఇచ్చాడు అనుకోండి, దేవుడిని ఆరాధించవచ్చు.
విశ్వాసం అనే వరం ఇచ్చాడు అనుకోండి, విశ్వాసంతో దేవుడి కార్యాలు మనం చూడొచ్చు. స్వస్థపరిచే వరం మనకి ఇచ్చాడు అనుకోండి, అనేక మంది రోగుల కొరకు మనం ప్రార్థన చేస్తే ప్రభు స్వస్థత ఇస్తాడు. మరి వాక్యం చెప్పే తలాంతి ఇచ్చాడు అనుకోండి, ఎవరికైతే వాక్యం తెలియదో వాళ్ళకి వెళ్ళి వాక్యం ప్రకటించి వాళ్ళని ఇంకా భక్తిలో మనం మరి వాళ్ళు పెరిగేటట్టు మనం చేయొచ్చు, అలా దోహదపడచ్చు. అంటే ఎనీవే యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం అంతా కూడా చక్కగా ఉండాలి, సంపూర్ణులు అవ్వాలి. మరి క్షేమాభివృద్ధి కలగాలంటే అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేయాల. అవునా కదంటారా? ఇప్పుడు పాపం ఒక కుంట అతను లేవలేని పరిస్థితుల్లో పెరాలసిస్ వచ్చిన అతను నడవగలరా? అవయవాలన్నీ పనిచేయకపోతే అతనికి ఎంత బాధ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఉన్నారు నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ గెంతులేసుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళు చూసి ఎంతో బాధ వచ్చేస్తుంది కదా. అయ్యో నేను నడవలేకపోతున్నానే, నా కాళ్ళు చేతులు చక్కగా పనిచేయట్లేదే, నా కాళ్ళు చేతులు చక్కగా పనిచేస్తుంటే నేను కూడా వాళ్ళతో పరిగెత్తేవాడిని, నడిచేవాడిని, తిరిగేవాడిని అనుకుంటారు. అవునా కదా? కానీ ప్రభు మనకిచ్చిన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా? దేవునికి స్తోత్రం. అలా నిర్వర్తించే వారిలో ఉండాలి, అలా మనము నిర్వర్తించే వారిలో ఉండాలి. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారండి? 12 మంది శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్యులు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన ఏదన్నా చేస్తే దానికి ఒక రీజన్ ఉంటుంది. ప్రభువారు ఏమైనా చేస్తే 12 మంది శిష్యుల పేర్లు ఎక్కడ రాయబడతాయి? పరలోకంలో. పరలోకంలో జీవగ్రంథంలో మన పేర్లు కూడా రాయబడతాయి. కానీ అక్కడ పరలోకంలో గుమ్మముల మీద, పునాదుల మీద ఎవరి పేర్లు రాయబడతాయటండి? శిష్యుల పేర్లు. చూడండి ఇక్కడ. మరి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం, ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం ఈ విషయాలు మనం తెలుసుకోవాలా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. చాలండి. చూసారా ఎంత ధన్యత ఇచ్చాడో? ఎవరి పేర్లు ఎక్కడ? పరలోకపు. చూడండి, పరలోకపు ప్రాకారము అంటే పరలోకంలో ప్రాకారం ఉందటండి. పరలోకంలో చుట్టూ ప్రహారీ గోడ. ఆ ప్రహారీ గోడ 12 పునాదులు ఉన్నాయట, పిల్లర్స్ అనమాట. ఇప్పుడు మన మెట్రో ట్రైన్ ఉంది కదండి హైదరాబాద్ లో. మెట్రో ట్రైన్కి ఎన్ని చాలా పిల్లర్స్ వేశారు కదా. పిల్లర్స్ వేస్తేనే ఆ పైన నిలబడడానికి దానికి స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాకారానికి కూడా ఎన్ని పునాదులు ఉన్నాయంటండి? 12 పునాదులు ఉన్నాయట. ఆ 12 పునాదుల పేరు మీద ఎవరి పేర్లు రాయబడి ఉన్నాయట? అబ్బా, ఎంత ధన్యత అండి అసలు! ఎంత ధన్యత అసలు! చూడండి, చాలా ధన్యత. అది మామూలు విషయం కాదు. పరలోకంలో ఆ పునాదుల మీద 12 పునాదుల మీద 12 మంది అపోస్తుల పేర్లు రాయబడి ఉన్నాయట. అది దేవుడు వాళ్ళకి ఇచ్చే ధన్యకరమైన జీవితం. అందుకే 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు ప్రభు. అవునా కదా? వాళ్ళందరూ కూడా ఒక బాడీలో ఉండాలండి. అసలు ఎలా ఉండాలి శిష్యులు? కానీ ఒక వ్యక్తి మాత్రం లేదు, నేను ఆ బాడీలో ఉండను, నేను సెపరేట్ అయిపోతాను అనుకున్నాడు. ఎవరైనా? ఇస్కరియోతు యూదా. అవునా కదా? ఏమయ్యాడు? అరే, నేను ఈయనతో పాటు ఉంటే నాకేం వస్తుందిరా బాబు, నేను చదువుకుని ఏదో అంతా నా చదువంతా వృధా అయిపోయింది, ఏదో తిరిగాను నేను, ఈయన ఏదో నా రాజు అవుతాడని నేను చూశాను, ఈయన రాజు అవ్వట్లేదు, నేనేమో బ్యాగ్ పట్టుకుని వాళ్ళు రూపాయి 2 రూపాయల సెకేలు అరసెకేలు ఎత్తే ఆ కారుకులు అన్ని పెట్టుకుని నేను లెక్కెట్టుకుంటా ఉండాలి. చిల్లరా నా బతికెలా అయిపోయింది, ఒకేసారి సెటిల్మెంట్ చేసేసుకోవాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? 30 వెండి నాణాలకి వాళ్ళకి అమ్మేశాడు పరిశీలికి శాస్త్రులకి. నేను అప్పగిస్తాను, యేసుక్రీస్తుని ఎంత ఇస్తారు నాకు అన్నాడు. 30 వెండి నాణాలు. అయితే ఇవ్వండి, నేను అప్పగిస్తానని చెప్పాడు. ఇంకా ప్రభువారు అవకాశం ఇచ్చారు. మీలో నన్ను ఒకడు అప్పగింపబోచున్నాడు అన్నాడు. అన్నాడా లేదా ప్రభువారు? అప్పుడు పాపం ఆయన రొట్టె ద్రాక్షారసం ఇస్తున్నాడు. ఆయన రొట్టె విరిచి మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అంటే అప్పటికన్నా బుద్ధి రావాలా లేదా?
అరే ప్రభుకి ఎలా తెలిసిపోయిందిరా బాబు ఈ విషయం, ఈయన అనవసరంగా నేను తప్పు చేస్తానేమో, ఎందుకు వచ్చిందిలే, డ్రాప్ అయిపోదాం అనుకోలేదు. ఆ రొట్టె ముక్క తినేసి ఆ ద్రాక్షారసం తాగేసి అన్ని వెళ్ళిపోయాడు, నేను వస్తానున్నాను అని చెప్పి ప్రభువారు ఆ యొక్క గెత్సెమనే తోటలోకి వెళ్ళిపోయాడండి. ఆయన రాత్రి శిష్యులు వెంట పెట్టుకుని పేతురును యోహాను యాకోబుని అక్కడి నుంచి కొంత దూరం వెంట పెట్టుకుని వెళ్ళాడు. మీరు ప్రార్థన చేయండి అన్నాడు. వాళ్ళేమో ప్రార్థన చేయకుండా పడుకున్నారు. తిరిగి వచ్చాడు, ఇస్కరియోతు యూదా సైనికులతో పాటు వచ్చాడు. వచ్చి ప్రభు ఐ లవ్ యూ అని ముద్దు పెట్టుకున్నాడు. అవునండి, ప్రభు ఐ లవ్ యూ అని ముద్దు పెట్టుకుంటే ఓ అమ్మాయి కూడా నువ్వు ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నావు నాకు తెలీదా, ముద్దు పెట్టుకుని నన్ను అప్పగిస్తున్నావు అంటున్నావు నువ్వు అన్నాడు. అనగానే అప్పుడు ఆ ఇస్కరియోతుకు అప్పటికి బుద్ధి రాలేదని, అయ్యి బాబోయ్ ప్రభు వారికి ఎలా తెలిసిపోయింది ఈ విషయం అని ప్రభు వైపు తిరగలేదండి, అప్పగించేశాడు. అప్పుడు ప్రభు వారిని తీసుకుని వెళ్ళి కొరడా దెబ్బలు కొడతా ఉంటే, శిక్షిస్తూ ఉంటే, ముఖం మీద పిడుగుతులు గుద్దుతూ ఉంటే అప్పుడు ఎలిగిందట బలుపు ఇస్కరియోతు యూదాకు. అయ్యో ఎంత తప్పు చేశానురా బాబు నేను అని ఆ ప్రధాన యాజకులు అన్నా కైప దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి నీ డబ్బులు తీసుకుని ప్రభుని అప్పగించండి అంటే గెట్ అవుట్ అన్నారు వాళ్ళు. అప్పుడు ఆ డబ్బులు దేవాలయాలకు ఇసిరేసి 30 వెండి నాణేలు ఊరు వేసుకుని చచ్చిపోయాడు. పేగులు బయటకు వచ్చేసి తలకిందులుగా పడి చచ్చిపోయాడు. అప్పుడు వాళ్ళు అతను ఇచ్చిన డబ్బులతో ఒక పొలం, కుమ్మరవాని పొలం కొన్నారు పరదేశీయులు బాధ పెట్టడానికి. అవునండి, ఇప్పుడు యూదా ఇస్కరియోతు పట్ల దేవునికి ఎంత మంచి ప్రణాళిక ఉంది, ఎంత మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఇస్కరియోతు యూదా పట్ల. అవునా, ఇప్పుడు ఇస్కరియోతు యూదా గనక ఆ పని చేయకపోతే అతని పేరు ఎక్కడ ఉండేది చెప్పండి మీరు? పునాదుల మీద, ప్రాకార పునాది మీద ఉండేది. అది ఇస్కరియోతు యూదా జీవితం. ఒక పార్ట్, యేసుక్రీస్తు సంబంధించిన శరీరానికి ఒక పార్ట్గా ఉండాలి ఇస్కరియోతు యూదా. నేను ఉండనాడు పక్కకి వెళ్ళిపోయాడండి. అప్పుడు మరలా ఆ స్థానం ఎంతో ఇంపార్టెంట్ అండి. ఆ స్థానం భర్తీ చేయాలా? ఎలా భర్తీ చేయాలా? ఎందుకంటే 12 మంది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు. 12 అనే సంఖ్య ఉండాలి అక్కడ. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలోకి వస్తే వాళ్ళ తరపున యూదులు కొంతమంది 2 నిలబెట్టారండి. బర్నబా, మార్కు అని, బర్నబా అన్న అతన్ని, మత్తయ్య అని 2 నిలబెట్టారండి. మత్తయ్య ఒకసారి చూడండి, అది ఒకసారి చదువుతాం మనం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలోకి అందరూ చూడండి. 1వ అధ్యాయం 23వ వచనం చదవండి. అప్పుడు వారు యూస్తు, బర్సబ్బా అనబడిన యోసేపు నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసి, కనపరచుబడి, నువ్వు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నావో వాళ్ళకి కనపరచు ప్రభువా అని ప్రార్థన చేశారు వీళ్ళందరూ. అది ఇప్పుడు వాళ్ళు యూదులు వాళ్ళు ఏం చేసేవారంటే అండి, వాళ్ళకున్నది ఏంటంటే ప్రార్థన చేసి ఏదన్నా వాళ్ళు చేయాలంటే చిట్టీల మీద వాళ్ళ పేర్లు రాసేసి ఆ చిట్టీలు మడత పెట్టేసి ఒక దాంట్లో వేసి ఇట్లా తిప్పి ప్రార్థన చేసి చెప్పారన్నమాట, ప్రభువా ఈ అపోస్తలత్వంలో మరలా ఎవరు పాలు పొందుకోవాలో. అక్కడ ఇద్దరున్నారండి. మరి బర్సబా అని యోసేపు అని ఒక అతనండి, ఇంకెవరు మత్తయ్య. ఈ 2 పేర్లు రాసి వాళ్ళు వచ్చారండి, మేము ఉంటామని. పాపం వాళ్ళిద్దరు వచ్చారు. అప్పుడు వాళ్ళ పేర్లు రాసి చిట్టీలు వేసి, అప్పుడు వాళ్ళ చిట్టి దిగా ఎవరి పేరు వచ్చిందంటండి? మత్తయ్య పేరు వచ్చిందట. అప్పుడు అతన్ని అపోస్తుల్లో ఒకరిగా ఎంచడం జరిగింది. ఇప్పుడు 11 మంది కాస్త 12 మంది అయ్యారన్నమాట. మళ్ళా ఆ సంఖ్య పూర్తి చేయాలా. అలాగే చిట్టీలు ఎప్పుడు వేస్తారంటే యోనా సముద్రంలో మరి తుఫాన్ వస్తుంది కదా, అప్పుడు వాళ్ళు కూడా పేర్లు రాసి చిట్టీలు వేస్తారు. చిట్టి దిగానే ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. నేను ముందే చెప్పాను కదా నన్ను సముద్రంలో వేసిండి అంటున్నాడు ఈయన. వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు పాపం. కానీ దేవుడు అలాగా
వాళ్ళకి తెలియచేసేవాడు అనమాట. యూదులు అలా చేసేవారు. ఇప్పుడు చిట్టి కూడా వేసారు. ఎందుకని? ఆ పోస్టుల్లో భాగం పంచుకోవాలా, ఆ ఇంపార్టెంట్ అది. అప్పుడు వెంటనే అది భర్తీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఎవరు పోగొట్టుకున్నారో అటువంటి అద్భుతమైన జీవితం ఇస్కరియోతు యూదా పోగొట్టేసుకున్నాడండి. పోగొట్టేసుకున్నాడు. అది అన్ఫిట్ అయిపోయాడు. కానీ దేవుడు పేరు పెట్టుకుని పిలిచి ఇస్కరియోతు యూదాని ఒక శిష్యుడిగా తయారు చేయాలనుకున్నాడు. కానీ ఇస్కరియోతు యూదా నేను ఒక బాడీలో పార్ట్గా ఉన్నానని నిలిపాడండి. ఈ రోజుల్లో కూడా ఎంతో మంది ప్రభువుని అంగీకరించి వెనతిరిగి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, లేరా? కష్టం వస్తే ప్రభువుని నేను చర్చికి రాని దేవుని విడిచిపెట్టేస్తానంటారు. బలహీనత వస్తే నేను దేవుని విడిచిపెట్టేస్తానంటారు. అప్పులు ఎక్కువైతే దేవుని విడిచిపెట్టేస్తానంటారు. ఇంకా ఏదన్నా వస్తే దేవుని విడిచిపెట్టేస్తానంటారు. అదే మన జీవితం. ఎవరు మనం? అవయవాలు. ఎవరికి? బాడీ ఆఫ్ క్రైస్ట్కి. మన జీవితం చాలా శ్రేష్టమైనది. ఈ లోకంలో వచ్చే శ్రమలు టెంపరీ అండి, నాట్ పర్మనెంట్. కానీ దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తా ఉన్నాడు. మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయించాడు ఆయన. అటువంటి శ్రేష్టమైన జీవితం మనము అవయవములుగా ఉన్నాం. అటువంటి శ్రేష్టమైన జీవితం మనం అనుభవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దీనికి వేరుగా మనం జీవిస్తే బాడీలో పార్ట్గా ఉంటామా ఉండమా? మనం దీనికి వేరుగా జీవిస్తే, ప్రభువుకు వేరుగా జీవిస్తే మనం ఏం చేయలేము. కానీ మన ప్రాధాన్యత, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరిచాడో, మన కుటుంబంలో ఎందుకు మనల్ని నియమించుకున్నాడో, మన కుటుంబంలో మనం నియమించుకున్నాడంటే మన పట్ల దేవునికి ఏదో ఒక ప్లాన్ ఉంటుంది. మన కుటుంబంలో మనం ఏదో చెయ్యాలా, అందుకే దేవుడు మనల్ని పెట్టాడు. దాన్ని నేను చేయను, ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతానంటే అది సమంజసం కాదు. ఇస్కరియోతు యూదా అదే చేశాడు. తన పేరు ఆ పరలోక మహాపట్టణంలో లేకుండా చేసుకున్నాడు. అది కోల్పోయాడు ఇస్కరియోతు యూదా. అంటే ఇప్పుడు మనము ఎటువంటి జీవితం పొందుకున్నామండి? క్రీస్తు యొక్క శరీరానికి మనము ఒక పార్ట్. మీరొక పార్ట్, నేనొక పార్ట్. ప్రతి ఒక్కరు ఒక్కొక్క పార్ట్గా, ఒక్కొక్క అవయవంగా మనం ఉన్నామని ప్రభువు చెప్తా ఉన్నాడు అన్నమాట. కాబట్టి మన జీవితం చాలా శ్రేష్టమైనది, చాలా శ్రేష్టమైనది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మూడవదిగా చూస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:9 చూద్దాం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నాము. దేవుని స్తోత్రం. ఇప్పుడు మూడవదిగా మనకిచ్చిన దేవుడు ప్రాధాన్యత ఏంటంటే దేవుని గృహముగా మనం ఉన్నామట. ఎలా ఉన్నామంట అండి? దేవుని గృహం. ఇప్పుడు ఇల్లు అంటే చాలా ఇంపార్టెంటే కదా, అవునా కదా? ఎవడైనా క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. అంటే మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం. మనము దేవుని గృహముగా ఉన్నాం. అంటే మనం ఒక ఇల్లుగా ఉన్నాం అన్నమాట, అవునా? ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఆ ఇల్లుకి మరి ఇందాక నేను వచ్చినప్పుడు నెరలు, అక్కడ పిల్లర్స్ దగ్గర నెరలు ఉన్నాయండి. మేము చూసాం, అరే అట్లా పడిని నెరలు, అతను మంచిగా చేయలేదని మరి సిస్టర్ నేను బాధపడ్డాం. అయ్యో అతను చాలా మంచిగా చేయలేదు, మోసం చేసాడని అనుకున్నాం. ఇప్పుడు ఇల్లుకి ఏమన్నా అయితే మరి నెరలు తీసినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనకి బాధ వస్తుందా లేదా? అవునా కదా? ఎందుకని? మనం కట్టించుకున్న ఇల్లు, అవునా కదా? దేవుడికి మనం గృహంగా ఉన్నామంట, మనం ఇల్లుగా ఉన్నాం. ఆ ఇల్లు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఒక ఇల్లు మనం 2 రోజులు తొడవపోయామనుకోండి, 3వ రోజు ఏమవుతుంది? మొత్తం ఆ ఇల్లు అంతా డస్ట్ పడద్దా లేదా? పోనీ ఒక 4 రోజులు అనుకోండి, అలా ఉంచేసాం అనుకోండి, మొత్తం బూజు అంతా పడేస్తుంది. అప్పుడు ఇల్లుని చూసి మనం ఊరుకుంటామా? అయ్యో ఇల్లు ఏమైపోయింది, ఇట్లా అయిపోయింది, ఇట్లా ఇక్కడ ఇదంతా బూజులు పడేసి అని చెప్పేసి ఒక చీపుని తీసుకుని మొత్తం క్లీన్ చేస్తాం. ఆ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత అప్పుడు తింటాం మనం. ఎందుకంటే ఆ ఇల్లు పవిత్రంగా ఉండాలని మనం కోరుకుంటాం ఈ యహలోకంగా. అలాగే దేవుడి గృహముగా ఉన్న మనము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడో లేదా? మన ఆలోచన కానీ, మన తలంపులు కానీ, మన క్రియలు కానీ, మన ప్రవర్తన అన్ని పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనము దేవునికి గృహముగా ఉన్నాం. మన గృహాన్ని క్లీన్ చేసుకోవాలంటే ఎలా క్లీన్ చేసుకుంటాం? మనం చీపురు పెట్టి క్లీన్ చేసుకుంటాం, తడిగుడ్డ పెడతాం, కడుగుతాం,
అవునా కదా? మన వాక్యముతో మన హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటాం. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్లీన్ చేస్తూ ఉంటాడు, ఎప్పటికప్పుడు మనల్ని పవిత్రపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే మనము ఎవరుగా ఉన్నాము? దేవుని గృహముగా ఉన్నాము. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24వ వచనంలో ఉంటుందండి. ఈ నా మాటలు విని వీటి ప్రకారంగా చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వానలు కురిసెను, వరదలు వచ్చెను, వారి ఇల్లు నిలిచెను. ఎవరైతే మాటలు వినకుండా బుద్ధిహీనుడిగా ఇసుకమే కట్టుకున్నాడో, వానలు వచ్చే వరదలు వస్తే ఏమైందంట? ఆ ఇల్లు కూలిపోయింది. అంటే మన గృహం ఎవరి ద్వారా నిర్మించబడాలి? మనం ఎవరి ద్వారా నిర్మించబడ్డాం? మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం కట్టబడాలా. మన జీవితాలు బండ మీద కట్టబడాలి. ఆ బండ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నమాట. అది అంటే మనము దేవునికి గృహముగా ఉన్నాం. ఎలా ఉన్నామంటండి? గృహముగా ఉన్నాము. 4వదిగా ఏంటంటే మనందరికీ తెలుసు, మనము మరి లాస్ట్ వీక్ కూడా మనం చదువుకున్నాం. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు వధువుగా మనల్ని మరి సంభాషించడం జరిగింది. ఆయన పెళ్లి కుమారుడిగా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఆయన ప్రియుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటండి? ప్రియుడుగా. మనము ప్రియురాలుగా ఉన్నాం. అంటే ప్రియురాలు అంటే ఒక పర్టికులర్ పర్సన్ కాదు, ఒక పర్టికులర్ వ్యక్తి కాదు, సంఘమంతా కూడా ప్రియురాలుగా వధువుగా పోల్చబడింది. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని ఆయన వెంబడించిన ప్రతి ఒక్కరూ కూడా వధువుగా, పెళ్లి కుమార్తెగా పోల్చబడింది. ఈ పెళ్లి కుమార్తెని మన ప్రభు ఎలా సిద్ధపరిచాడట? నిష్కలంకముగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, మరి నిర్దోషమైనదిగా ఉండాలని వాక్యము చేత ఉదక స్నానం చేయించి తనకు తానే బలి అర్పించుకున్నాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23 నుంచి 32 చూస్తే, అంటే ఈ సంఘం ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మరి ఈ విధంగా ఉండాలనే ప్రభువు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అవునా కదా? ఇప్పుడు చూడండి, రూతు గ్రంథంలో 6 క్యారెక్టర్లు ఉంటాయి కదా. నయోమి, ఎలీమెలకు, మహ్లోను, కిలియోను, రూతు, వార్ప కదా. నయోమి రొట్టెల గృహమైన బెత్లెహేం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. అక్కడి నుంచి వాళ్ళ జీవితంలో ఏమొచ్చింది? అన్ని శాపాలే. భర్త చచ్చిపోయాడు, కొడుకులు 2 చచ్చిపోయారు, 3 విడోస్. అవునా? అప్పుడు చూడండి, ఒక అత్త పిలిచి ఇద్దరికి 2 అవకాశాలు ఇచ్చింది. ఏమనుందో తెలుసా? అమ్మా, నేను పెళ్లి చేసుకుని పిల్లలు కానీ నేను వాళ్ళని ఇచ్చి మీకు పెళ్లి చేయాలంటే అది ఇప్పుడు అయ్యేది కాదు. అప్పటికి మీరు ముసలోళ్ళు అయిపోతారు, అప్పటికి ఏముండదు. మీరు వెళ్ళి మీ ప్రాంతాలకు వెళ్ళిపోయి మీకు నచ్చినోడు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి అంతే. అప్పుడు వార్ప, అరే భలే చెప్పింది మా అత్త, ఈ మాట ఎప్పుడు చెప్తుందా అని నేను ఆలకిస్తా ఉన్నానని థ్యాంక్ యూ అత్త అని ఒక మంచి ముద్దు పెట్టుకుని బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. అవునా? అప్పుడు రూత్ ఏమంది? నీ దేవుడే, నీ ప్రజలే, మరణం తప్ప నిన్ను నన్ను ఏది విడదీదన్నదండి. అబ్బా, ఎంత అద్భుతమైన మాట రూతు. ఆ మాట మాట్లాడి ఏమన్నంటే, నేను వెళ్ళనే వెళ్ళను. అత్త బతిమాలుతుందంట. అమ్మాయి అమ్మ పాపం వారు వెళ్ళిపోయింది కదా, నా మాట ఇంటి తల్లి అని బతిమాలుతుందంట. నువ్వు అలాగనొద్దు, అలాగంటుందని చెప్పేసి ఇదిగో నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టనియు, నన్ను బ్రతిమాలుకొద్దనియు, నువ్వు వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోట నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నా మృతి పొందుతాను, అక్కడే బాధ పెట్టబడతాను, మరణం తప్ప మరేమీ నిన్ను నన్ను విడదీయలేదు అనేను. అబ్బా చూడండి, అంటే ఒకవేళ నేను వెళ్ళిపోతే దేవుడు నాకు కీడు చేయాలని శపించేసుకుంటుంది. చూడండి, అంటే శపితమైన అసలు ఈ రూతు ఏ జాతికి చెందిందో తెలుసా? మోయాబీరాలు. మోయాబీలు ఎవరి సంతానం అనుకున్నాం మనం? లోతు సంతానం, శపించబడిన సంతానం.
ఆ లోతు ఫ్యామిలీ నుంచి వచ్చింది మోయాబీరాలు. ఎవరు? రూతు. వాళ్ళ కెమోస్ అనే దేవతను ఆరాధిస్తారంట వాళ్ళు, మోయాబీలు. అటువంటి దేవతను ఆరాధించే వాళ్ళు ఇప్పుడు రూతు ఏమనుకుంది? నిజ దేవుణ్ణి తెలుసుకుంది. దేవునికి స్తోత్రం. అంటే రూతు జీవితం మరి కట్టబడుతుంది. ఇక్కడ రూతు జీవితం కట్టబడ్డానికి, రూతు గృహం కట్టబడ్డానికి ఎవరి కారణం? రూతే కారణం. అవునే కదా? ఎవరన్నా కట్టబడాలంటే వాళ్ళకు వాళ్ళే దేవుల్లో విశ్వాసంలో ఎదిగితే యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా కడతాడండి. అప్పుడు మొదలైంది ఆమెకు పునాది. అప్పుడు మరి జరిగిందంతా మనకు తెలుసు. మరి రూతు మరి బైబిల్లోనే ఒక పవర్ఫుల్ స్త్రీగా ఉండిపోయింది. రూతు వంశావళిలో నుండే యేసుక్రీస్తు ప్రభువు రావడం జరిగింది. రూతు బోయజు పొలంలోనికి వచ్చింది. మరి ఈ రూతు గ్రంథం కూడా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని మరి బోయజుని యేసుక్రీస్తు ప్రభువులతో పోల్చడం జరిగింది. రూతుని సంఘంతో పోల్చడం జరిగింది. అంటే పెళ్లి కుమార్తె రూతు అయితే పెళ్లి కుమారుడు బోయజు. బోయజు ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభువారికి. రూతు ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. మనం కూడా ఒకప్పుడు మోయాబీయులే. మనం శబ్దమైన జీవితమే జీవిస్తున్నాం. మనం అన్యులమే. ఇప్పుడు మనం ఎవరి రెక్కల కింద వచ్చాం? సర్వశక్తిని రెక్కల కిందకి వచ్చాం మనం. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు బోయజ్ అంటాడు, నీవు సర్వశక్తిని రెక్కల కిందకి వచ్చావు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి రెక్కల కిందకి వచ్చావు. మత్తయి సువార్త 23:53 అంటాడు, కోడె తన రెక్కల కింద మరి తన పిల్లలు కాపాడినట్టుగా నేను ఇశ్రాయేలు ప్రజలు కాపాడుకుంటుని అనుకుంటుని కానీ మీరు విననొల్లకపోయిరా అని ఉంటుంది. అంటే ఎవరి రెక్కల కిందకి వచ్చింది? రూతు సర్వశక్తుని రెక్కల కిందకి. అంటే రూతు ఇక్కడ పెళ్లి కుమార్తెగా పోల్చబడితే బోయజు పెళ్లి కుమారుడిగా పోల్చబడ్డాడు. మనము పెళ్లి కుమార్తెగా పోల్చబడితే యేసుక్రీస్తు ప్రభువారు పెళ్లి కుమారుడిగా పోల్చబడ్డారు. దేవునికి స్తోత్రం. మరి ఇంకో చివరిగా ఒక విషయాన్ని మరి చదువుకుని మన వాక్యాన్ని ముగించుకుందాం. పరమగీతము ఇది ఒకటి చదువుకుని మన వాక్యాన్ని ముగించుకుందాం. పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై వ్యూహిత సైన్య సమపీక రూపిణియగు ఈమె ఎవరు? దేవుని స్తోత్రం. ఈమె ఎవరు? చూడండి, సంధ్యారాగము చేపట్టుచు. సంధ్య వేళ అంటే సూర్యుడు అస్తమిస్తూ ఉన్న వేళ. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో ఏ కలర్ ఉంటుందండి? ఎర్రని కలర్ వస్తుంది అనమాట. దాన్నే సంధ్యారాగం అంటారు. అదవుతుందండి, ఎర్రని కలర్ వస్తుంది. మన సాయంత్రం టైంలో విలేజర్స్ చూస్తే క్లియర్గా కనబడుతుంది పల్లెటూరులో. సంధ్యారాగము చేపట్టుచు చంద్రబింబంత అందము గలదై. మరి సూర్యుని కాంతి చంద్రుడి మీద పడుతూ ఉన్నప్పుడు, చంద్రుడు అప్పుడు వస్తూ ఉన్నప్పుడు మరి చక్కగా అందరూ ఎలా ఉంటుందండి? పౌర్ణమి రోజు చూస్తే అది వర్ణింపు సఖ్యం కానిదిగా ఉంటుంది. అందం చూడాలనిపిస్తుంది. ఫోటోలు తీస్తూ ఉంటాం మనం, అవునా? ఇప్పుడు సూర్యంత స్వచ్ఛమైన కళలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అంటే చూడండి, ఇక్కడ ఈమె ఎవరు అంటే ఈ పరమగీతము మరి ఇదొక ప్రేమ కావ్యం. సొలొమోను అలాగే సూలమ్మితి ఇద్దరు కనబడతా ఉంటారు ఇక్కడ. ఈ సూలమ్మితి ఎవరంటే గొర్రెలు కాసుకునే ఒక స్త్రీ. ఆమె కలలో నల్లగా ఉంటుందట. ఆమె అందగత్తి కాదనమాట. ఆమె అనుకుందట నన్నెవరు ఇష్టపడతారో అనుకుందట. కానీ ఆ నల్లటి స్త్రీ అయిన సూలమ్మితిని ఒక ఆయన ఇష్టపడ్డాడు. ఎవరైనా? సొలొమోను. ఆ సొలొమోను ఎవరు? రాజు. దేవునికి స్తోత్రం. రాజు అండి, మామూలు వ్యక్తి కాదు. సాధారణమైన గొర్రెలు కాసుకునే వాళ్ళు ఇష్టపడటం కాదు. రాజైన సొలొమోను ఆమె అందాన్ని చూసి ఇష్టపడ్డాడట. అదవుతుందా? అంటే చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఆమెని ఇష్టపడ్డాడో ఆమె అందం నల్లది కాస్త ఎర్రగా మారిపోయింది. ఆమె అందం మారిపోయింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిలో మనము కూడా ఒక అందముగా మారిపోయాం. ఒకప్పుడు ఎలా ఉన్నాం?
నల్లటి రంగు కలిగి ఉన్నాం మనం. నల్లటి రంగు దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. చూడుము, భూమి చీకటి భూమిని కమ్మి ఉన్నది, కటిక చీకటి భూమిని కమ్మి ఉన్నది. యెహోవా ప్రకాశించేను అని ఉంటుంది కదా, లెమ్ము తేజరిల్లుము, యెహోవా నీ మీద ప్రకాశించేను అని ఉంటుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మన మీద ప్రకాశించారో మన చీకటి కాస్త పోయి మనం కూడా అందమైన పెళ్లి కుమార్తె వలె, సోలమ్మితి వలె మనం అయిపోయామన్నమాట. అందహీనురాలైన సోలమ్మితి అందమైన సౌందర్యవతిగా ఎలా అయితే మారిపోయిందో, పాపంలో ఉన్న మనము కూడా వికార రూపం కలిగిన, శపిత జీవితం కలిగిన, పాపపు జీవితం కలిగిన మనం కూడా ఎలా మారిపోయాం అనమాట అండి. యేసుక్రీస్తు ప్రభువారిలో ఆశీర్వాదానికి కారకులుగా మనం పిలువబడే వారిగా మారిపోయాం. ఇప్పుడు మనం పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి పెళ్లి కుమార్తెగా మనం ఉన్నాం. మనల్ని సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే చూడండి, ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్న మనము దీన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి. కాబట్టి మనం ఆయనతో అంటుకట్టుకుని జీవించే విధానంలో మనం ఉండాలి. మొట్టమొదటిగా కొమ్మ ఎలా ఉండాలి? ఆయనతో అంటుకట్టుకుని ఉండాలి. మన విశ్వాసంలో, నిరీక్షణలో, ప్రార్థనలో, వాక్యం చదవటంలో ఎప్పుడూ ఆయనతో అంటుకట్టుకుని ఉండాలి. ఆయనతో సహవాసం కలిగి మనం జీవించాలి. రెండవదిగా ఏంటంటే అవయవము, పార్ట్, అంటే ఆయన కోసం పనిచేసేవారుగా ఉండాలి. అవునా? అపోస్తులుగా, కాపరులుగా, మరి బోధకులుగా కొంతమందిని దేవుడు నియమించుకున్నాడు. మనల్ని దేవుడు ఎలా నియమించుకున్నాడో ఆ పనిలో మనము చెయ్యాలి. మూడవదిగా ఏంటంటే స్థిరమైన కట్టడ, ఒక ఇల్లులా ఉన్నాం మనం. ఒక ఇల్లులా ఉన్నాం. ఇల్లు ఎలా ఉండాలి? ఎవరి చేత నిర్మించబడింది ఆ ఇల్లు? ప్రభు చేత. మన ఇల్లు ప్రభు మీద కట్టబడింది. ఆ బండ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. బుద్ధిగల వాడు ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? బండ మీద. మన వాక్యంతో మనం మన జీవితాన్ని కట్టుకోవాలి. తర్వాత ఇంకేమి రాయబడిందండి? ఇంకేమి రాయబడింది? వరుడు ఎవరు? వరుడు పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మనం అందరం ఎవరప్పుడు వధువుగా ఉన్నాం. సోలమ్మితి జీవితం ఎలా మారిపోయిందో, రూతు జీవితం ఎలా మారిపోయిందో, అలాగే మన జీవితాలు కూడా మారతాయి మనం ఆయనతో అంటుకట్టుకుని ఉన్నప్పుడు. లోతు దేవుని యొక్క సహవాసాన్ని, అబ్రహాముతో సహవాసాన్ని కోల్పోయిన తర్వాత తన జీవితంలో ఎన్నో రకాలైన శాపాలు పొందుకున్నాడు. అలాగే నయోమి దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎన్నో రకాలైన శాపాలు పొందుకుంది. మరలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తన జీవితం మరలా చిగురు పుట్టింది. అలాగే మన జీవితంలో ఎప్పుడైతే మన ప్రభువుని అంటుకట్టుకుని వాక్యంలో, ప్రార్థనలో ఆయన పని చేస్తూ ఆయన రాకడ వరకు మనం ఎదురు చూస్తూ విశ్వాసంతో కనిపెట్టుకుని ఉంటామో మన జీవితంలో మనం ఎప్పుడూ వర్ధిల్లేవారిలాగా ఉంటాము. దేవునికి స్తోత్రం. అటువంటి జీవితం మనకి దేవుడు ప్రసాదించిన గాక. ప్రార్థన చేసుకుందాం అందరూ. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఎంతవరకు ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో కూడి ప్రార్థించుకోవడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయానికే వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మాతో పాటు మీరు ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో మేము తండ్రి నాయన మీకు కట్టబడిన కొమ్మల వలె ఉన్నామని మాకు తెలియచేస్తున్నారు. అలాగే ఒక శరీరానికి అవయవాలు ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా మేము కూడా అవయవములుగా ఉన్నామని మీరు తెలియజేస్తున్నందుకు వందనాలు ప్రభువా. అదేవిధంగా ఒక గృహము ఎలా నిర్మించబడుతుందో అలాగే మేము కూడా మీకు గృహముగా ఉన్నామని మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు ప్రభువా. అలాగే సిద్ధపరచబడిన పెళ్లి కుమార్తె వలె మేము ఉన్నామని మీరు తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి వందనాలు ప్రభువా. నిజమే తండ్రి నాయన, ఈరోజు నేర్చుకున్న విషయాల్లో ప్రభా మా జీవితాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా మిమ్మల్ని అంటుకట్టుకుని జీవించి మీ చిత్తానికి లోబడి మీ పని చేస్తూ మేము ముందుకు ఎలా సాగాలో అన్న జ్ఞానంతో దినదినము మేము ఎదిగే భాగ్యం దయచేయండి ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రగా ఆయన వాడబడాలని మీరు ప్రణాళిక కలిగి ఉన్నారు. కాబట్టి ఆ ప్రణాళికలో భాగంగా ప్రతి ఒక్కరు నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలాగా ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిపై మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఏ కుటుంబంలో ఎటువంటి అవసరాలు అక్కరతలు ఉన్నాయో ప్రతిదీ సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి నాయన ప్రభా. ఆర్థికపరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా మెరుగుపరచబడి ప్రతి ఒక్కరూ సమృద్ధి క్షేమముతో నాయన నింపబడుదురుగాక తండ్రి.
ఆ విధంగా మీరే సహాయం చేయండి. ఎవరికి ఎటువంటి అప్పులున్నా అప్పుల నుంచి విడిపించండి ప్రభా. ఎవరు వ్యాధులతో బలహీనతో బాధపడుతున్నారో నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక. అనారోగ్యం అనేది ఎవరి దేహాల్లో ఉండకుండా తండ్రి నీ రెక్కల కింద ఆరోగ్యం ఉంది కాబట్టి చక్కటి ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఎవరు నాయన చదువుకునే బిడ్డలకు చక్కటి చదువు జ్ఞానం దయచేయండి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న ఎవరి బిడ్డలకు చక్కటి ఇంక్రిమెంట్స్ దయచేయండి. నీ ఫేవర్ దయచేయండి ప్రభా. దూరదేశాల్లో ఉంటున్న మా ఎవరి బిడ్డలు దీవించండి ప్రభా. వారికి మంచి భవిష్యత్తు దయచేయండి ప్రభా. తండ్రి రావాల్సిన ఇన్కమ్ సోర్సెస్ విడుదల చేయండి ప్రభా. వివాహం కాని మన ఎవరి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, చక్కటి వివాహాలు జరిగించండి ప్రభా. గర్భఫలం లేని ఎవరి బిడ్డల వరకు ప్రార్థిస్తున్నాం, చక్కటి గర్భఫలాలు దయచేయండి ప్రభా. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో పక్కనే సేవ చేస్తున్న సేవకులను కూడా ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అయి బాధపడుతూ ఉన్నారు తండ్రి. మీరు పొందిన గాయం ద్వారా స్వస్థత ఉన్నావు తండ్రి. నీ సేవకుని ముట్టి స్వస్థపరచండి ప్రభా. తండ్రి మీకు వందనాలు ప్రభా. అలాగే దేనా సిస్టర్ గారి దగ్గర ఉన్న యోబు నాయన ఇదిగో మీ సన్నిధికి చేరి ఉన్నాడు ప్రభా. ఆ సిస్టర్ గారికి ఆ లోటు తీర్చండి ప్రభా. మరొకరిని అక్కడ సిద్ధపరిచి ఆ సేవలో కూడా మీరు నిలబట్టండి ప్రభా. తండ్రి నాయన బలపరచండి ప్రభా. అలాగే ఎంతమంది దైవ సేవకులు ఉన్నారో వారందరిని దీవించండి. ఈ చుట్టుపక్కల సేవ చేస్తున్న సేవకులందరినీ దీవించండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో ఎవరు అనారోగ్యంగా ఉన్నా వారందరికీ ఆరోగ్యం దయచేయండి. ఎవరు బలహీనంగా ఉన్నారో వారికి బలము దయచేయండి ప్రభా. అప్పుల్లో ఉన్న వారి అప్పుల నుంచి విడిపించండి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. ఈ నాగారం ప్రాంతాన్ని కదిలించండి ప్రభా. ఎందుకైతే ఈ గృహం నిర్మించి ఉన్నారు ప్రభా, ఈ హాల్ మీరు నిర్మింపజేసి ఉన్నారు ప్రభా. ఈ గృహం ద్వారా అనేక మంది, ఈ కుటుంబం ద్వారా అనేక మంది నాయన ప్రభా రక్షించబడి ఈ కుటుంబాన్ని మీరు సేవలో నిలబెట్టి వాడుకోండి ప్రభా. తద్వారా నీకు మహిమకరంగా ఈ కుటుంబం అంతా జీవించే కృపను దయచేయమని ప్రభా. ఈ వారమంతా బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మా యానస్తులు ఉద్యోగాలు వస్తున్నప్పుడు వెళ్తా వస్తూ ఉన్నప్పుడు నీ కాపుదల దయచేయండి ప్రభా. తండ్రి మీకు వందనాలు. ఈ ఎండ వల్ల ఇంకో నాయన ఇటువంటి వడదెబ్బ నీరసాలు నిస్సత్తులు ఎవరికి కలగకుండా ఆరోగ్యము సమాధానం శాంతి దయచేయమని ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగించుకుంటూ మహిమగంతా ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా ఆహారం నేడును మాకు దయచేయండి. మా ఇలా ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని సోదరులను తేకాదృష్టిని తప్పించు. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైన తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సావాసం, ఆదరణ, శాంతి మనకు సకల పరిశుద్ధులకు, దూర ప్రాంతాల్లో ఉంటున్న మన ఎవరి బిడ్డలకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండు నడిపించునుగాక. ఆమేన్.